రీసెంట్ గా పాకిస్తాన్, సౌదీ అరేబియా, టర్కీ ఈ మూడు దేశాలు మక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్ కుదుర్చుకున్న విషయం మనందరికి తెలిసిందే. అయితే దీనిలో త్వరలో ఈజిప్ట్ దేశం కూడా చేరనుందని కథనాలు వస్తున్నాయి. ముఖ్యంగా నాటో తరహా మనందరికి తెలుసు 1949లో నాటో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అమెరికా అండ్ వెస్టర్న్ యూరోపియన్ కంట్రీస్ కలిసి చేసుకున్నాయని చెప్పి నాటో తరహా భద్రత ఏర్పాటు చేసుకోవాలన్న ఆలోచనతో పాకిస్తాన్, సౌదీ అరేబియా, టర్కీ దేశాలు మక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నాయి. ఇందులో తాజాగా ఈజిప్ట్ కూడా చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రత్యేకంగా టర్కీ విదేశాంగ మంత్రి ఈజిప్ట్ కూడా ఈ మక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్ లో చేరే అవకాశం ఉందని చెప్పి ప్రకటించారనమాట. అయితే ఈ త్రైపాక్షిక రక్షణ ఒప్పందం ఏ దేశాన్ని లక్ష్యంగా పెట్టుకుని చేసింది కాదని, వాళ్ళ యొక్క స్వీయ రక్షణ బలోపేతం చేసుకోవడానికి అని చెప్పి ఈ దేశాలు చెప్తున్నాయి. అంతేకాదు ఈ కూటమి ఏదైతే ఏర్పాటైందో సౌదీ అరేబియా, టర్కీ, పాకిస్తాన్ మధ్య దీనిలో అనేక దేశాలు వచ్చి చేరే అవకాశం కనిపిస్తోంది. ఇది విస్తరించే అవకాశం కూడా కనిపిస్తుంది అనమాట. 2011లో ప్రారంభమైన అరబ్ స్ప్రింగ్ ఏదైతే అరబ్ దేశాల విప్లవాల తర్వాత సౌదీ అరేబియా అన్ని ముస్లిం కంట్రీస్ కు ఒక పిలుపునిచ్చింది. అందరం ఒకటవుదాం, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడదాం అని చెప్పి. కానీ పూర్తి స్థాయిలో అన్ని ముస్లిం కంట్రీస్ అప్పట్లో ముందుకు రాలేదు. 2015లో ఈజిప్ట్ కూడా ఇదే తరహా ఒక ఒప్పందం చేసుకుందాం అని చెప్పి ప్రకటించింది. కానీ చాలా దేశాలు ముందుకు రాలేదు. కానీ ఇప్పుడు మిడిల్ ఈస్ట్ లో కొత్త థ్రెట్స్ దృష్ట్యా ఇప్పుడు ముస్లిం కంట్రీస్ అన్ని కూడా ఒక తాటి మీదకి వస్తున్నాయి అని చెప్పి కూడా తెలుస్తోంది. ఆల్రెడీ ఈ 4 దేశాలు పాకిస్తాన్, సౌదీ అరేబియా, టర్కీ, ఈజిప్ట్ ఈ 2026 మార్చిలో R4 అనే గ్రూప్ ని స్టార్ట్ చేసుకున్నాయన్నమాట. ప్రాంతీయంగా అంటే మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్న అంశాలు చర్చించుకోవడానికి, వాళ్ళ యొక్క భద్రతా అంశాల గురించి చర్చించుకోవడానికి ఆల్రెడీ ఒక గ్రూప్ స్టార్ట్ అయింది. ఈ గ్రూపే ఇప్పుడు ఇంకో విధంగా అవతరిస్తుంది అనమాట. అదే జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్స్ చేసుకుంటూ ఎవరిపైన థ్రెట్ వచ్చినా అందరికీ థ్రెట్ అని భావించి అన్ని దేశాలు సమిష్టిగా ఉండాలని ఒక అగ్రిమెంట్ అనమాట ఇది. అయితే ఏదైతే మక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్ ఈ 3 దేశాల మధ్య సౌదీ అరేబియా, టర్కీ, పాకిస్తాన్ మధ్య కుదిరిందో దీనిలో చాలా కీలకమైన అంశం ఏంటంటే 3 దేశాల్లో ఏ ఒక్క దేశం పైనైనా సరే సాయుధ దాడి జరిగితే అది మిగతా 2 దేశాల పైన జరిగినట్లే పరిగణిస్తారు. దీంతో పరస్పర సైనిక సహకారం అందించేలా రక్షణ సహకార ఒప్పందాన్ని వీళ్ళు కుదుర్చుకున్నారనమాట. అంటే 3 దేశాల్లో ఏ దేశం పైన దాడి జరిగినా అది 3 దేశాల పైన జరిగినట్లే భావించి ఇతర 2 దేశాలు కూడా వచ్చి ఈ దేశానికి సపోర్ట్ చేస్తాయి. ఉదాహరణకి పాకిస్తాన్ పైన దాడి జరిగింది అనుకోండి, సౌదీ అరేబియా, టర్కీ ఈ 2 దేశాలు వచ్చి పాకిస్తాన్ ని సపోర్ట్ చేస్తాయి అనమాట. అంటే సౌదీ అరేబియా, టర్కీ పాకిస్తాన్ పైన జరిగిన దాన్ని తమ పైన జరిగినట్టుగా భావించి సపోర్ట్ చేస్తాయి పాకిస్తాన్ కి అనమాట. ఈ ఒప్పందంలో భాగంగా సౌదీ, టర్కీ మరియు పాకిస్తాన్ ఉమ్మడి సైనిక విన్యాసాలు, గూఢచార సమాచార మార్పిడి, రక్షణ సాంకేతిక అభివృద్ధి, ఆయుధాల తయారీలో సహకారం, సైన్యాల మధ్య కోఆర్డినేషన్ అంటే సమన్వయం ఇవన్నీ కూడా పెంపొందిస్తారనమాట. మనం చూస్తే ఇటీవల కాలంలో మిడిల్ ఈస్ట్ లో ముఖ్యంగా సెక్యూరిటీ థ్రెట్ చాలా ఎక్కువ ఉందన్నమాట. అనేక గల్ఫ్ దేశాలకి ఇరాన్ నుంచి థ్రెట్ కావచ్చు, అంటే ఇరాన్ నుంచి ఉద్రిక్తతలు ఎదుర్కోవడం కావచ్చు. అదే విధంగా గల్ఫ్ రీజియన్ లో సెక్యూరిటీ థ్రెట్స్ అంటే గల్ఫ్ ప్రాంత భద్రతపై పెరుగుతున్న ఆందోళనలు, సముద్ర వాణిజ్య మార్గాలు ఏవైతే సీ లేన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ఉన్నాయో వాటికి సంబంధించిన థ్రెట్స్, వీటన్నిటికీ సంబంధించి ఈ 3 దేశాలు సౌదీ అరేబియా, పాకిస్తాన్, టర్కీ ఎఫెక్టివ్ గా కోఆర్డినేట్ చేసుకుంటాయంట. ముఖ్యంగా రక్షణ రంగంలో ఈ మధ్య కాలంలో టర్కీ కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్ సపోర్ట్ చేస్తుంది. మనం గమనిస్తే ఆపరేషన్ సింధూర్ టైంలో కూడా టర్కీ పాకిస్తాన్ కి వెపన్ సపోర్ట్ ఇలాంతా కూడా చేసిందనమాట. అదే విధంగా 2025లో పాకిస్తాన్ కి, సౌదీ అరేబియాకి మధ్య ద్వైపాక్షిక రక్షణ ఒప్పందం కుదిరింది. ఇప్పుడు టర్కీ కూడా ఈ ఒప్పందంలో చేరిందనమాట. దాంతో ఈ ఒప్పందం ద్వైపాక్షిక ఒప్పందం మాత్రమే కాకుండా ఇప్పుడు 3 దేశాలు త్రైపాక్షిక భద్రతా వ్యవస్థగా ఇప్పుడు ఈ ఒప్పందం విస్తరించింది.